Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. గీతా గారు ఏం చేశారు ఇవాళ మా కోసం? హాయ్, వచ్చేసారా? రండి రండి, మీకోసం ఫిష్ ఫ్రై, వేడి వేడి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ తినాలంటే రైస్ ఉండాలి కదా, వేడి వేడిగా అన్నం. స్వీట్ ఉండకపోతే ఎలా? చక్కెర పొంగలి, రైతా, వేడి వేడిగా మిరియాల చారు. దిస్ ఇస్ మటన్ ఫ్రై. ఇప్పుడు అదిరిపోతుంది చూడండి, దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. ఇన్ని వంటలు చాలా కష్టపడి నేను మీకోసం వండాను తెలుసా. రండి. అస్సలు అనుకోవద్దు, గీతా గారి కోసం నేను కష్టపడి ఉండాలి. అయ్యో తెలిసిపోయిందే. బట్ ఓకే, మీకు అర్థమైపోయింది కదా విషయం. నేనున్నాను అంజితాస్ వరల్డ్ వారి ఇంట్లో అనమాట. యాక్చువల్లీ వీరు వెల్కమ్ ఇలాగే చెప్తారు, ఎప్పుడు చెప్పే వెల్కమ్ కన్నా ఇలా బాగుంటుందని మీరు చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు కదా. ఇన్ని వంటలు వండానా అని ఆల్రెడీ చాలా మందికి తెలిసిపోయే ఉంటుంది. అంజితాస్ వరల్డ్ ఈ ఛానల్ చూసే వాళ్ళకి ఈ కిచెన్ వాతావరణం ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో మాకు అనిపించింది చాలా బాగా కుక్ చేస్తారు. కేవలం అంటే చూసే వాళ్ళకి, అక్కడ తినే వాళ్ళకి అదృష్టం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గుమగుమలు మమ్మల్ని అక్కడి నుంచి ఇలా లాక్కొచ్చాయండి. చాలా బాగుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. తినడం సంగతి తర్వాత ఫస్ట్ అంజిత గారితో మాట్లాడాలనుకున్నాము. థ్యాంక్ యూ యాక్సెప్ట్ చేసినందుకు. అసలు మీరు ఇంత దూరం వచ్చినందుకు. చాలా దూరం అండి బాబు వీళ్ళు ఇల్లు అయితే. నిజంగా నేను ఎక్కడో వేరే స్టేట్ లో అనుకున్నాను, యాక్చువల్లీ హైదరాబాదే, కానీ ఇక్కడే చాలా దూరంగా ఉందన్నమాట. సో మాట్లాడదాం చాలా కబుర్లు. ఎప్పుడు ఇలాంటి వీడియోస్ మాత్రమే చూసాము, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఛానల్, ఎందుకు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా ఏం చేద్దాం అనుకున్నారు, ఇవన్నీ అంజిత గారి మాటల్లో విందాము. ఇంకా లేట్ చేయొద్దు. అంతకంటే ముందు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. యాక్చువల్లీ ఇక్కడే అడిగేయాలనుకుంటున్నాను, ఎప్పుడు మీ ఇల్లు చూపించలేదు మాకు. మీ ఛానల్ నేను మీ సబ్స్క్రైబర్ ని తెలుసా. అయ్యో. సో అందుకని నాతో పాటు వ్యూవర్స్ అందరికి కూడా చూపిస్తారా? తప్పకుండా. చాలా ఒక్కసారి అంజిత గారి హౌస్ ఎలా ఉందో చూసేద్దామా, పదండి. కిచెన్ చూసారు కదండి, అందరికీ తెలిసిందే, రెగ్యులర్ కామన్ గా చూస్తారు, బాగా తెలిసిపోతుంది అందరికి చూడగానే. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. నిజానికి డైనింగ్ టేబుల్ అదేం పెట్టలేదు, కింద కూర్చొని తినడమే అలవాటు. అందులో పిల్లలకి కొంచెం స్పేస్ ఎక్కువ ఉండాలని. ఇక్కడ బ్యూటీ ఏంటంటే పైన పిచ్చుక్ కూడా ఉంది, అందులో బేబీ బర్డ్స్ కూడా ఉన్నాయి. లోపలికి ఎలా వచ్చిందండి అసలు? అంటే నార్మల్ మన ఈ ఇంట్లో ఎప్పుడు 2 years అంటే 1 year గా కంటిన్యూగా ఇక్కడ ఒకటి, హాల్లో అక్కడ ఒకటి. అంటే మీరు రాక ముందు నుంచి నుంచి ఉన్నాయి, వచ్చినాక మేము తీయడం, అవి మళ్ళీ పెట్టుకోవడం. తర్వాత సెంటిమెంట్. లోపలికి రావటాన్ని విండోలోంచి వచ్చేస్తాయి. విండోలో నుంచి వచ్చేస్తాయి. ఇప్పుడు ఉందా అందులో? ఉంది, వస్తుంది కొంచెం. పిచ్చుకలు చూసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, కానీ అంతరించిపోతున్న జాతులు వెళ్ళిపోయాయి. కనిపిస్తాయి బాగా. అవునా, అదృష్టవంతులు మీరు. చక్కగా పల్లెటూరులో ఉన్న ఫీల్ అనేది వస్తుంది కదా అవి చూస్తే. హైదరాబాద్ లో ఉంటున్నా కూడా ఈ అట్మాస్ఫియర్ వల్ల కొంచెం మనకి విలేజ్ స్టైల్లో, బట్ చాలా చక్కగా నేచర్ కి దగ్గర ఉన్నట్టు. అవును, నీట్ గా పెట్టుకున్నారు మీరు ఇల్లు అయితే. స్పేషియస్ గా కనబడుతుంది. మామూలుగా ఏంటంటే ఎంత స్పేషియస్ గా ఉన్న ఇల్లు అయినా కొన్ని సామాన్లు పెట్టేస్తే ఇరుకవుతుంది. అవును, బట్ బాగుంది చాలా. క్రాకరీ అంతా ఇక్కడ పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మా మాస్టర్ బెడ్రూమ్. ఓకే, ఇంట్లో 2 బేబీ బర్డ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి పాప బాబు సేమ్ ఇట్లానే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, ఇది కూడా చాలా సింపుల్. అందరు ఇళ్లలో ఉన్నట్టుగానే అంజిత గారు చాలా సింపుల్ గా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇల్లు అయితే. స్పేషియస్ గా కనపడుతుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, సో వాళ్ళు ఆడుకోవడానికి కొంచెం కన్వీనియంట్ గా ఉండాలనే ఉద్దేశంతో. ఈ పిక్చర్ అండి, ఇది మా వారు పెళ్లికి ముందండి. ఓకే ఓకే. నన్ను అంటే వేరే సంబంధం చూడడానికి మా మమ్మీనే తీసుకెళ్లి దిగిన ఫోటో. అనుకోకుండా మా ఇద్దరికి పెళ్ళయింది, రాత. మాట్లాడదాం, ఈ విషయాలు కూడా మాట్లాడదాం. నైస్. ఇది హాల్. ఇక్కడ నుంచి ఈ బెడ్రూమ్ వచ్చేసి వర్క్ చేసుకుంటారు తను గానీ నేను గానీ, ఏదైనా వీడియో ఎడిటింగ్ అది. పెద్దగా ఏం లేదు, ఇంకో బెడ్రూమ్ కాకపోతే వర్క్ స్పేస్. ఇంకా ఇది వచ్చేసి హాల్ అండి. యా, పెద్ద హాల్ భలే ఉంది.
పిల్లలు ఉన్నారన్న గుర్తుకి ఏంటంటే గోడ మీద ఇలాంటి ముద్రలు వేస్తారు అంతే. వేస్తారు, ఇల్లు మొత్తం ఉంది. పెన్ను పెన్సిల్ దొరకడం పాపం అసలు ఏదైనా కలర్ దొరికితే చాలు ఇల్లు మొత్తం వాళ్ళ ఆర్టిస్ట్ ని బయటికి తెచ్చి మరి ఎన్ని వేసారు ఆర్ట్స్ తో నింపేస్తారు. బట్ బాగుందండి, అదే అలంకారం తెలుసా ఇంటికి పిల్లలు ఉన్నప్పుడు భలే ఇది ముద్దుగా. వచ్చేసి ఈ మధ్య తీసుకున్నామండి అక్వేరియం. మెయిన్ పిల్లలు ఎక్కువ గొడవ చేస్తుంటే ఓకే ఓకే. తీసుకున్నాము. అక్కడ ఫ్యామిలీ ఫోటోస్ అన్నమాట. ఓ చిట్టి ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. చిట్టి ఫ్యామిలీనా? ఫ్యామిలీ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్స్ ఎవ్రీథింగ్ అంట. నైస్, బాగుంది కొటేషన్. అంతే అండి. ఎంత ఏజ్ బాబు? బాబు 6 years ఇప్పుడు. ఓకే ఓకే. కానీ కొంచెం హెల్తీగా ఉంటాడు. 8 years లో అనిపిస్తాడా? జనాలు 9-10 years అంటున్నారు. అబ్బో ఓకే ఓకే. అంటే మీరు పెట్టే ఫుడ్ అలా ఉందన్నమాట. పాప? పాప 5 years. 5 years. ఇప్పుడు 5 years. చక్కగా క్యూట్ గా ఉన్నారు. చిన్న వాళ్ళు ఇంకా బాబు 4 years, పాప 3 years ఆ ఫోటోస్ లో. ఓకే ఓకే. అప్పుడేనా? నిజమే, కొంచెం హెల్దీగా కనపడతారు. ఏం కాదండి, అలా ఉండాలి, బలంగా, మంచిదే, బాగుంది. ఇంక ఇవన్నీ చిన్న చిన్న టాయ్స్. ఈ బొమ్మలు ఎక్కడ తీసుకున్నారు అవి? అవ్వండి మనకి నిజాంపేటలో బాగున్నాయి చాలా. కళావేదిక చేస్తారు కదా ఎగ్జిబిషన్, ఎగ్జిబిషన్ లో తీసుకున్నారు. నైస్. పెద్ద హడావిడిగా ఏం లేదు, చాలా సింపుల్ గా క్యూట్ గా ఉంది. హడావిడిగా చేద్దాం ఒక 2 years లో. చేద్దాం, టైం వస్తుంది డెఫినెట్ గా. మీరు ఎలాగో సెలబ్రిటీ అయిపోయారు. అయ్యో ఏం లేదండి. రైట్, వెళ్దామా బయటకి? బయట చక్కగా బయట స్పేస్ కూడా చాలా నీట్ గా పెట్టుకున్నారు. నాకు ఇష్టమైన ప్లేస్ చెప్పాలంటే బయటే, ఇంట్లో కన్నా. ఇప్పుడు అంజిత గారి ఇష్టమైన ప్లేస్ దగ్గరికి వెళ్దాం. ఫేవరెట్ ప్లేస్, చలో. ఓకే, బయటికి వెళ్దాం, చూపిస్తాను. సో మామూలుగా ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తాము, బట్ మేము కిచెనే ఇక్కడ ఎంట్రీ ప్లేస్ కాబట్టి ఫస్ట్ అంటే వీడియో ఓపెనింగ్ చేసేది, ఎక్కువగా వీడియోస్ పెట్టింది అంజిత గారు అక్కడి నుంచే కాబట్టి అక్కడే వెల్కమ్ చెప్పామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫేవరెట్ ప్లేస్. మా ఇంట్లో ఇంకో క్యూట్ థింగ్స్ ఉన్నాయండి. అంటే మీరు చూసాను అన్నారు కదా, నేను అబ్జర్వ్ చేశాను. రాబిట్స్ పిల్లలు డాగ్స్ అడిగారు, వాటిని మెయింటైన్ చేయలేక వీళ్ళని దాన్ని భరించలేక అవైతే లో మెయింటెనెన్స్ అండ్ క్యూట్నెస్ కదా. అవును, చాలా అసలు ఈజీ మెయింటెనెన్స్. ఇవి ప్రాబ్లం ఏమి ఉండదు అసలు. అంటే ఎండకి వాటికి ఇబ్బంది అవ్వదా అలా? అంటే కొంచెం ఇక్కడ నీడనే ఉంది కదా, కేర్ తీసుకుంటున్నాం కదా. డాగ్ అంటే ఇది లో మెయింటెనెన్స్ అనే చెప్పొచ్చు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా గర్ల్ ఇది బాయ్. ఓకే ఓకే, ఫైన్. ఎన్ని రోజులు అయింది తీసుకొచ్చి మీరు? ఇవి ఒక 2-3 months అవుతుంది. అంతేనా? అలవాటు పడిపోయాయా? బేబీ రాబిట్స్ ఉన్నప్పుడు తెచ్చాము, చిన్నప్పుడు అసలు చాలా చిన్నప్పుడు క్యూట్ ఉంటాయి కదా. హాయ్, పేర్లు పెట్టారా? బాబు పెట్టాడు, ఫిఫీ లిఫీ అంట. బాగున్నాయి, ఫిఫీ లిఫీ. హాయ్. ఫుడ్ కోసం అలవాటు అయిందా కదా, అలవాటు అయ్యారు కదా. ఎంత గర్ల్ అయితే వచ్చింది కానీ అక్కడ చూడండి ఎంత స్టైల్ కొడుతుందో. అసలు కనీసం కదలను కూడా కదలలేదు ఆ ప్లేస్ నుంచి. బాయ్స్ అంతేనా? బాయ్స్ అంతే. హాయ్. రైట్, చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ మొత్తం గ్రిల్, కానీ చాలా గ్రీనరీతో నింపేశారు ఇల్లంతా కూడా. బాగుంది. ఇష్టమా మీకు? చాలా ఇష్టం అండి. మొక్కలు ఉండాలండి. బిఫోర్ యూట్యూబ్ నేను టైం స్పెండ్ చేసింది అంతా ఈ చెట్లలోనే. ఓకే, గార్డెనింగ్ అంటే ఇష్టం అన్నమాట. చాలా బాగుంది. ఇది క్రీపర్స్, ఇవే అలంకారం అసలు ఇంటికి. చాలా నీట్ గా అలా సౌండ్ చేసుకుంటూ ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా ప్లెజెంట్ ఫీలింగ్ అన్నమాట. ఒక్కదాన్నే ఉన్నాను హాయిగా. అందులోనూ ఏరియా కూడా కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది. అవునండి, అదొకటి మెయిన్. ఇంకేమైనా స్పెషల్ మొక్కలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? స్పెషల్ మొక్కలు అంటే నల్లేరు ఒకటి ఉందండి. ఓకే ఓకే. అది వచ్చేసి చాలా రాయలసీమ వాళ్ళకి మోస్ట్లీ తెలుస్తుంటది. అక్కడ ప్రతి ఇంటి ముందు దిష్టి కోసం కూడా అది పెట్టుకుంటారు. ఈవెన్ కంపల్సరీ పిల్లల్ని ఆఫ్టర్ డెలివరీ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్త వాళ్ళ ఇంటికి తెస్తారు కదా, అప్పుడు కూడా దాన్ని తోడు తెస్తారు. అంత సెంటిమెంట్. ఈవెన్ అది ఆయుర్వేదిక్ లో కూడా వాడతారు, పచ్చడి చేసుకొని తింటారు. డయాబెటిస్. యాక్చువల్లీ ఈ మొక్క గురించి ఎక్కడ చూసానంటే రాష్ట్రపతి నిలయం బొల్లారం, అక్కడ మొన్న మేము ఇలాగే విజిట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేకంగా ఒక హెర్బల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఆ గార్డెన్ లో నేను ఇది చూసాను. మన ఇంట్లో ఇవి చాలా ఉన్నాయండి, కావాలంటే ఇస్తాను. అవునా? ఈజీగా బతికిపోతది. అవునా? అసలు వాటరింగ్ చేయకపోయినా, ఎంత ఎండలో పెట్టినా, నీడలో పెట్టినా, అంటే ఎలాంటి అట్మాస్ఫియర్ కైనా ఈజీగా బతుకుతది. చాలా బెనిఫిట్స్ దాంతో. పచ్చడి చేసుకొని తినొచ్చు, తింటారట కదా. అవును, సూపర్. అసలు మీ అందరికి గుర్తుండే ఉంటుంది, రాష్ట్రపతి నిలయానికి సంబంధించిన ఒక వీడియో చేసినప్పుడు అక్కడ నేను చూసాను. చాలా అంటే అక్కడంటే పెద్ద గుబురుగా అక్కడ పెంచుతున్నారు కాబట్టి ఇక్కడ చిన్నగా ఇలా స్టార్ట్ అయ్యి పెద్దగా అవుతుంది. పైన కూడా స్ప్రెడ్ అయిపోయింది పెద్దగా. ఇక్కడ కూడా ఉంది. అబ్బో, మొత్తం అంతా ఫిల్ అయిపోయింది. చిన్న మొలక పెడితే చాలండి, వచ్చేస్తుంది అది.
మనీ ప్లాంట్ అసలు మొత్తం ఉంది కదా ఇల్లు కంప్లీట్ గా. మొత్తం ఆల్మోస్ట్ మనీ ప్లాంట్ బాగుంటదండి, ఎందుకంటే ఈజీ మెయింటెనెన్స్ కదా. కొంచెం ఎండ తక్కువ ఉన్నా కూడా షేడెడ్ ఎండలో అయినా ఉంటది. నిజానికి ఇంకెక్కువ తిక్కు ఉండే ఈ రాడ్స్ కనబడలే. రాబిట్స్ మీరు వచ్చారని దాంట్లో ఉన్నాయి, కానీ మామూలుగా అయితే బయటే ఉంటాయి. ఆహా. అవి ఇక్కడ చాలా వచ్చి naughty. మొత్తం కొరికేసి తినేసి దీన్ని ఇలా వేసేసాయి. అందులో ఎండ కూడా క్లైమేట్ కూడా చాలా హాట్ ఉంది, కొంచెం డల్ అయినాయి. ఇంకా కొన్ని రోజులు అయితే ఎలాగో ఇంకా సెట్ అయిపోతాయి. అప్పుడు కంప్లీట్ గా అంజిత గారి హౌస్ అంతా కూడా గుబురిగా ఇలా గ్రీన్ గా కనిపిస్తుందేమో మేబీ. ఇక్కడ చూసారా, ఇది మెయిన్ నాకు ఫేవరెట్. ఫ్యామిలీ టైం కూడా ఇక్కడే అన్నమాట. ఓకే. దీన్ని ఇలా అమెజాన్ లో షీట్లన్నీ తీసుకొని ఇలా సెట్ చేసుకొని ఇల్లు కొనడానికి కూడా మెయిన్ రీజన్ ఈ స్పేస్ నచ్చి, అంటే ఇలా చేసుకోవచ్చు అనే ఒక థాట్ లో. ఈవినింగ్స్ లో టీ టైమ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం నేను ఒక్కదాన్ని ఉంటే, పిల్లలకి హోంవర్క్ టైం అన్ని ఇక్కడే. ఓకే ఓకే. ఓ ప్రశాంతంగా లైట్, ఇంకా ఫుల్ లైట్ సెటప్ అన్ని అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో సీసీటీవీ కూడా ఉంది. ఇల్లు మొత్తం ఉన్నాయండి. ఓ సూపర్, చాలా సెక్యూరిటీ అనమాట. ర్యాబిట్స్ గురించి ఎవరైనా వస్తే బాగోదు మరి. అంతే అంతే. బట్ చాలా బాగుంది ప్రశాంతంగా. బుద్ధుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, చాలా మంది ఇళ్లలో పెట్టుకుంటారు. ఇంతకుముందు ఎక్కడో చూసేవాళ్ళం అంతే. కొంతమంది డిజైన్ గా ఇళ్ల లోపల కూడా పెట్టుకుంటున్నారు కదా. వుడ్ వర్క్ తో అంటే ఫర్నిష్ చేపించి కూడా చేసుకుంటారు. అవును, ఫర్నిష్ చేయించుకుంటున్నారు. అట్లా కూడా బాగున్నాయి. క్రాటన్ ఇది స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్. ఓకే. పైన కూడా ఉన్నాయి. ఇందులో కూడా 3 టైప్స్ ఉంటాయండి. మొక్కలంటే ఇది కూడా బాగా అయితే. నైస్. సో ఇది చాలా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది అంజిత గారి హౌస్. నేను అనుకున్నాను నార్మల్గా వీడియోస్ చూసినప్పుడు జస్ట్ ఇక్కడ వరకే చెప్పారు, కిచెన్ మాత్రమే మనకి తెలుసు. మహా అయితే ఏమైనా కొంచెం వేరే ఏమైనా ప్రమోషన్ వీడియోస్ వాటి గురించి చక్కగా రెడీ అయ్యి ఇలా కొన్ని వీడియోస్ తీశారు. ఇక్కడ వరకే తెలుసు, కానీ అసలు ఇల్లు ఎలా ఉంది, హోమ్ టూర్ ఎవరు చేయలేదు కదా, ఒకసారి అడుగుదాము అని అనుకున్నాను. బట్ చాలా ఈజీగా యాక్సెప్ట్ చేశారు. ఇది చాలా క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ, చాలా అందంగా ఉంది వీళ్ళ హౌస్. అంతే గారు కామన్గా అంటారు, ఒక అమ్మాయి సక్సెస్ అవ్వాలంటే, అంటే అబ్బాయి సక్సెస్ అవ్వాలంటే దర్ ఇస్ అ విమెన్ బిహైండ్ అని చెప్తారు. పెళ్ళైన అమ్మాయి సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా అత్తింటి ఫ్యామిలీ, మరి ముఖ్యంగా హస్బెండ్ తోడు ఉండాలంట. మీకున్న సపోర్ట్ మాకు పరిచయం చేయరా? పక్కా అండి. మా వారు శ్రీనివాస్. మరి హస్బెండ్ పేరు ఎంత చక్కగా చెప్పేశారో సిగ్గుపడకుండా. ఇప్పుడు చూస్తున్నారు కదా, జనరేషన్ మారింది. ఎస్, మనం చాలా ప్రౌడ్ గా చెప్పొచ్చు. అంజిత శ్రీనివాస్ గారు, రైట్? అంతే కదా, అంజిత శ్రీనివాస్. ఎస్. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ సో మచ్. చెప్తాను నేను ఒక మహిళగా, నాకు తెలుసు ఆ జీల్ చాలా ఉంటుంది ఆడపిల్లలకి, టాలెంట్ నిరూపించుకోవాలని చెప్పి, సొసైటీలో మనకంటూ మంచి పేరు రావాలి అని చెప్పి, ఏదో ప్రూవ్ చేసుకోవాలని నా తపన ఉంటుంది. బట్ ఆ సపోర్ట్ మీరు ఇస్తున్నారు అంజిత గారికి, అందుకు థ్యాంక్ యూ చెప్తాను. సో ఏం చెప్తారు అంజిత గారి గురించి? చెప్పేది ఏం లేదండి, ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకుంటానంటే సరే ఏదో ఒకటి చేసుకోని చెప్పాను. సో ఆమె యూట్యూబ్ చూస్ చేసుకుంది. సో ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ పొడుపు కథలు అవి ఇవి చెప్పేది. ఫ్యాక్ట్స్ అని చిన్న చిన్న పొడుపు కథలు, పిల్లలకి రిలేటెడ్, ఏదైనా ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ ఇవి చెప్పేది. బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం బ్లాక్ అయింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఛానల్ క్రియేట్ చేసి దాని ద్వారా ఓన్లీ ఫుడ్ ఐటమ్స్, ఓన్లీ నాన్ వెజ్, వాట్ ఎవర్ మేము ఇంట్లో ఏదైతే తింటామో సో అది ఫాలో చేసింది. సక్సెస్, నిజంగా సూపర్ సక్సెస్ అయిపోయారు ఇవాళ రోజున. సో ఏం చెప్తారు మీ వారి గురించి? మా వారి గురించి అండి ఏం లే, మీరు చెప్పింది అది కామన్ వర్డ్. ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయి బయటకు వస్తే అసలు కంపల్సరీ హస్బెండ్ సపోర్ట్ చాలా ఉండాలి. ఈవెన్ పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా హస్బెండ్ ఒక్కడిది ఉంటే చాలు. అమ్మాయి పెళ్ళయ్యాక అలా నాకు ఆ దేవుడు, మీరు వచ్చింది సోషల్ మీడియా కాబట్టి దీన్ని ఎవరు సపోర్ట్ చేయరు. ఈవెన్ చెప్పాలంటే నిజానికి మా అత్తయ్య కూడా సపోర్ట్ చేయరు, కానీ మా హస్బెండ్ నా కోసం లేదు, సూపర్ తన ఇష్టం చేసుకుంటుంది కదా అని. సో అలా ఆయన సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నా ముందుకి మీలాంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు. నేను దానికంటే ఈ రోజు ఈ మూమెంట్ నేను ఇప్పుడు సక్సెస్ అయ్యానని ఫీల్ అవుతుంది. గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఖచ్చితంగా చెప్తాను నేను, ఇలా సపోర్ట్ చేసే వాళ్ళకి ఎప్పటికీ, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ సపోర్ట్ అనేది ఉండాలి. ఒక మనిషి తోడు ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాము. రైట్, సూపర్. అసలు మంచి పరిచయం అయితే అయిపోయింది. మీకు ఇందాక బర్డ్స్ చూపిస్తాను, అక్కడ వాళ్ళ మదర్ బర్డ్ అక్కడ ఉంది చూడండి, గ్రిల్ పైన అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం ఉన్నామని చెప్పి మీరు కొత్తగా రావట్లేదు, పైన ఉంది నెస్ట్. మీరు పెంచుకోపోయినా అవి మీ పెట్స్ లాగానే అండి, అంటే గుర్తుపడతాయి. నేను ఈవెన్ ఫుడ్ కూడా వేస్తాను, బాయిల్ చేసిన రైస్ తెచ్చి దగ్గర వేస్తే
ఇంత వస్తాయా? డిస్టెన్స్ లో కూడా వచ్చి తినేసి ఓ సూపర్, అగో వస్తుంది. సో మొత్తానికి అలా అలవాటు అయిపోయాయి అనమాట. అవునండి. ఇంకొకటి స్పెషల్ అడగాలి అంజిత గారు, తునకల కూర ఎలా వండుతారు? అంటే మీరు వట్టి తునకల కూర అవునవును, చక్కగా ఆరబెట్టారండి పైన. అది అంటే నిజానికి అప్పుడు ఏదో ఫంక్షన్ అండి, అంటే అమ్మవారికి కోసాము. చూసారు కదా, ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ, ఒక్క రోజులో ఎక్కడ తింటామండి. సో అది మన పూర్వం, నిజానికి అది తెలిసి ఉంటది చాలా మందికి, ఇటు గాని అటు గాని. రాయలసీమ వాళ్ళకి బాగా తెలుసు. ముస్లిం వాళ్ళు కూడా కబాబ్స్ అని ఇలాగే చేస్తారా? ఈద్ రోజు అట్లా కోసుకున్నప్పుడు చేస్తారంట. సరే ఇది యూట్యూబ్ లో లేదు కదా, లేదు నిజంగా నాకు చాలా స్పెషల్ అనిపించింది. మొత్తం అన్ని ఆరబెట్టారు, బట్టలు ఆరేసినట్టు మాంసం ముక్కలు అన్నింటికి. చాలా అవి గుచ్చారు కాబట్టి కాకులు గానీ ఏమైనా తినడానికి అవ్వదు కదా. మనకి హైదరాబాద్ లో కాకులు లాంటివి ఏడు ఉంటాయండి కాబట్టి తక్కువ. ఊర్లలో అయితే తినేస్తాయి మొత్తం కాకులు. అవి మొత్తం స్టోర్ చేసుకుంటారు 6-7 months 1 year కూడా స్టోర్ చేసుకోవచ్చు. సూపర్. ఈ పపాయ చెట్టున మీరు ఎక్కింది ఆ రోజు? ఇదే ఇన్ని కాయలు తీసుకొచ్చారు. సాహసం చేసిన ఆ చిన్న పిట్ట కూడా ఎక్కి ఇదే అది. ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయండి, అంటే ఫ్రూట్స్ వి, సపోటా, మ్యాంగో, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇష్టం అన్నమాట మొక్కలు అంటే. రైట్. అండ్ ఇంకా మీ మదర్ అండ్ ఫాదర్, అమ్మగారు అంటే మేము చూసారు. అసలు సుమన్ టీవీ వేదిక మీద డాడీని వాళ్ళ నేను పరిచయం చేస్తా. ఎందుకంటే అసలు మమ్మీ ఛానల్లో గానీ, మమ్మీది కృష్ణవేణి నాగినేని ఛానల్, అందులో కూడా 1 lakh అబో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందులో కూడా డాడీ ఎప్పుడు కనపడలేదు, నా ఛానల్లో ఎప్పుడు కనపడలేదు. ఇప్పుడు చూపిద్దామండి అసలు చూపిస్తా. హైలైట్ ఏంటంటే డాడీని పిలిచేస్తారా? పిలుస్తాను. డాడీ, మమ్మీ రండి మమ్మీ. నమస్తే అండి ఇద్దరికి. కృష్ణవేణి గారు నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సూపర్. మీ అమ్మాయి చాలా ఫేమస్ అయిపోయారు. ఏం చెప్తారు మరి? ఒక మాట. కష్టమే అంతేనా? అంతే. ఆమె ఇష్టంగా ఒక పని చేసింది, దాన్ని మేము ఎంకరేజ్ చేసినాం అంతే. చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసేసారు కదా. 18 కంప్లీట్ అయ్యి 19 పడగానే ఇంకా ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చేసింది. ఇంకా వచ్చారు, అడిగారు, కాదనిలాగా ఇచ్చేసినాం మా రిలేటివ్స్ కదా. ఓకే. బట్ మీరు కూడా ఒక ఛానల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బట్ మీరు పొలిటికల్ గా ఉన్నారు, ఆ పని చేస్తూ ఒక ఛానల్ ని అలా కంటిన్యూ చేయడం అనేది గ్రేట్. అంటే ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యి అంటే 3 months అవుతుంది. ఇంక ఇంట్లోనే బోర్ కొడుతుంది, అంటే ఇంట్లోనే ఉన్నా కదా, ఎప్పుడు బయట తిరిగే ప్రాణం కదా. ఏదో ఒకటి కొంచెం ఇంట్లో ఉంటే ఇంకా ఆమె చూస్తూ అట్లా చేస్తూ అట్లా అది అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ కంటిన్యూ ఏం చేయను అది. అవునా? ఇంకా మళ్ళీ ఎంకరేజ్మెంట్ ఉంది, మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు చక్కగా, తను ఇంకా పైకి వెళ్ళిపోతున్నారు. నాన్నగారు ఏం మాట్లాడరా? మాట్లాడతారా? మాట్లాడతారా? అలా ఏమీ లేదు అంట, కట్టేస్తున్నారు నన్ను అన్నట్టు చెప్తున్నారు. అంతేనా? రాలేదు. సో చెప్పాలి మరి మీ అమ్మాయి గారి గురించి ఒక మాట. చాలా కృషి, పట్టుదల ఎక్కువ, అనుకున్న సాధించాలని చూస్తారండి. నాకు ఇది కొత్తగా ఉంది. తను ఎప్పుడు అట్లా వచ్చి మాట్లాడడం అది. అవునా? ఈవెన్ డాడీ నాతో కూడా ఇట్లా మాట్లాడు. చూడండి ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఆయన కళ్ళల్లో కనబడుతోంది, ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది. ఎంత సంతోషం నిజంగా. పిల్లల ప్రయోజకులు అయితే తల్లిదండ్రులకే కదా హ్యాపీనెస్ అనేది. సో ఒక మాటలో చెప్పాలంటే మీ అమ్మాయి గురించి అంజిత నానా కూతురు. అంతేనా? అంతే, నాన్న కూతురు, నాన్న బిడ్డ. టాలెంటెడ్. వీడియోస్ లో అది వస్తుంటే డైలీ, అంటే తను చాలా బిజీ ఉంటారు వర్క్ లో. నైట్ కంపల్సరీ బిడ్డది వీడియో చూడండి పడుకోరు. అవునా? ఏదో ఒకటి చూస్తూ కొన్ని కామెంట్స్ చెక్ చేసి కూడా సరే పర్వాలేదు, లైట్ తీసుకోండి, పాజిటివ్ తీసుకోండి అని కూడా చెప్తారా? గ్రేట్ ఫాదర్ నిజంగా. పుత్రోత్సాహం, తండ్రి పుత్రుడు పుట్టినప్పుడు కదా అని ఏదో నిన్న ఒక డైలాగ్ వేస్తుండే, అంటే వేరే ఛానల్లో కనిపించారు కదా అమ్మాయి. పుత్రుడు పుట్టినప్పుడు కాదు అది, అయితే నా బిడ్డతోనే ఫస్ట్ వచ్చింది, నా పుత్రుడి కంటే నా పుత్రికతోనే ఫస్ట్ వచ్చిందని చెప్తుండే. ఇంట్లో చాలా సరదాగా చాలా నవ్విస్తారు, చాలా మాట్లాడతారు, కానీ ఇట్లా కొంచెం కెమెరా ముందు వేరే వాళ్ళ ముందు కొంచెం నర్వస్ ఫీల్ అవుతారు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉన్నారు మీ నాన్నగారు. అలా అనుకోరండి, నిజంగా అలా అనుకోరు. అమ్మ ఇంత పెద్ద అమ్మాయి ఉంది మీకు, మీరు అప్పుడే తాతయ్య గారంటే ఎవరు నమ్మరు యాక్చువల్లీ. నిజంగా అమ్మగారిని చూసినా కూడా అలాగే అనిపిస్తుంది. కామన్ గా అందరూ అదే అంటారండి. అంటే మమ్మీ డాడీకి చిన్న ఏజ్ లోనే పెళ్ళైంది. మమ్మీకి 15 years, మా డాడీకి ఇంకొక 3 years 4 years ఏజ్ గ్యాప్, 21 ఆ టైంలో. 22, 24 అట్లా ఉండొచ్చు. ఇంకా వెంటనే 1 year కి మేము పుట్టడం. నాకు మమ్మీకి 15 years ఏజ్ గ్యాప్. అంతే.
సో ఇంకా యంగ్ మదర్ కనిపిస్తారు అట్లా. అట్లా ఏం లేదు, నేను మంచిగా అమ్మలాగా కనిపిస్తా కానీ మా వారైతే ఎంగా కనిపిస్తారు. But ఏదైనా కానీ చేస్తుంటారు మా వాళ్ళే, నాకంటే ఎంగగా మా వారు. అవునా? ఆ. బట్ ఏదైనా కానీ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారండి మీ అమ్మాయికి. అవును. దానికి మాత్రం 100%. థ్యాంక్ యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ చెప్తాం మేము. మీ హ్యాపీనెస్ అంతా కూడా మీ కళ్ళల్లో కనబడుతోంది. మీ అమ్మాయి గురించి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అవునవును. సో ఇలాగే ఎంకరేజ్ చేయాలి మిగతా పేరెంట్స్ కూడా పిల్లల్ని అని చెప్తున్నారు మీరు. ఇంకో ఒక మాటలో ఏం చెప్తారు మరి? అంతే, Finally. ఖచ్చితంగా పిల్లలు అంటే కొంచెం ప్రతి దానిలో నెగిటివిటీ అనేది ఉంటది. అందరూ నచ్చరు కదా, దాన్ని ఏదో చూసుకొని మనం మన పిల్లలు ఇట్లా అనేసి వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లడం వల్ల ఆపకూడదు. ఇప్పుడు మా అమ్మాయి అయినా ఇంట్లోనే చేస్తుంది కదా, బయటికి వెళ్ళి ఏది చేయట్లేదు. Yeah. సరే అట్లా చేస్తుంది. ప్రతి ఒక్కరం కూడా ఇంటిలో పాది, మా వారు కానీ మేము కానీ తన హస్బెండ్ మా అల్లుడు కానీ మా బాబు కానీ అందరం కూడా సపోర్ట్ చేయడం వల్ల ఆమె ఇట్లా చేసుకుంటూ ఇట్లా అందరూ కూడా అట్లా పిల్లల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా వచ్చారు సుమన్ టీవీ వాళ్ళు, అంటే ఇట్లా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఎవరైతే ఇట్లా కొంచెం వెలుగులోకి వస్తున్నారో అలాంటి వాళ్ళని కూడా మీరు ప్రోత్సహిస్తూ ఇట్లా రావడము, అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం కూడా నిజంగా ఏంటి మీ సుమన్ టీవీ వాళ్ళని అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అని అంటే నేర్చుకుంటారండి ఇంకొంతమంది, అది వాళ్ళకు ఉపాధి అవుతుంది. మేబీ అది ఫైనాన్షియల్ పరంగా కాదు, ఒక ధైర్యం వస్తుంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇంకోటి నిలబడగలరు. యూట్యూబ్ ఛానల్ వల్ల అందరూ కొందరు ఇట్లా చేసుకుంటా మనీ కూడా కదండి, ఒక ఎంతో కొంత ఆసరా, ఎంతో కొంత చూసుకుంటూ కూడా ఆ విధంగా కూడా చేసుకోవచ్చు కొందరు. బట్ ఇంకా మాకంటే మా అమ్మాయి మనీ పర్పస్ వెళ్ళలేదు. ఫస్ట్ అయితే పెట్టి ఒకటి అయితే ఎంత అబ్బాయిలాగా ఆమెనే గెటప్ వేసుకొని అమ్మాయిలాగా వేసుకుని ఫస్ట్ అదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నిజానికి మంచిగా వంటలు అసలు అదరగొట్టేస్తారు కదా, అయితే సూపర్ గా చేస్తారు. తిని చెప్పాలండి ఇప్పుడు మీరు. షూర్ తప్పకుండా తింటాను. అన్ని స్పెషల్స్ చేశారు కదా మా కోసం, డెఫినెట్ గా తింటాను. అసలు అవే ఇక్కడ దాకా రప్పించాయి మమ్మల్ని అందరినీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ నమస్తే. సో మొత్తం మీద నిజంగా చక్కటి సపోర్ట్ ఉందండి మీకు, నాకు అదైతే బాగా నచ్చింది. ఈ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చారని మాత్రం అర్థమైంది. అఫ్ కోర్స్ మీ కష్టం ఉన్నప్పటికీ సపోర్ట్ కూడా ఉండాలండి, డెఫినెట్ గా అండర్స్టాండింగ్ అండ్ సపోర్ట్ అనేది ఎంత కష్టం ఉన్న ఫ్యామిలీ సపోర్ట్ చాలా మేజర్. అది ఉంటేనే, నాకు అది ఉంది, నేను వచ్చాను. రాని వాళ్ళు చాలా మంది, అదే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా సరే అలా ఉండిపోకుండా వాళ్ళని ఒప్పించి రావడమే బెస్ట్ అనేది ఫీలింగ్. సూపర్, చాలా బాగా చాలా చెప్పారు. థాంక్స్ అండి, అసలు నేను ఎంత హ్యాపీ మీ విషయంలో, అసలు మీరు రావడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సంతోషంగా ఉంది అంజిత గారిని కలవటం. హ్యాపీ మూమెంట్ ఇది, వారికే కాదు మాకు కూడా. ఇలా సొంతంగా వాళ్ళు ఒక ఛానల్ పెట్టుకుని చక్కగా వాళ్ళ టాలెంట్ చూపించడం, వంటలు చేయటమే కావచ్చు, గార్డెనింగ్ కానీ, ఇల్లు సర్దుకోవడమే కానీ, ఏదైనా చిన్న పని అయినా సరే వాళ్ళని చూపిస్తూ ఒక వీడియోని ఇంకొంతమందిని ఇన్స్పైర్ చేస్తారు అనుకోకుండా. మేబీ అంజిత గారిని చూసి ఇంకొంతమంది ముందుకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత బాగా తను ఎగ్జిబిట్ చేస్తున్నారు, చూపిస్తున్నారు తన టాలెంట్ని. వంటలు వండి ఇలా మీలాగా జస్ట్ ఇలా వంటలు చూపించిన ఛానల్స్ కూడా చాలా వచ్చాయి. వంట వండేసి ఏ వండానో తెలుసా అని చెప్పి చాలా మంచి ఆలోచన తను రావటము, తన కాళ్ళ మీద తను నిలబడుతున్నారు, ఇంకొంతమందికి ఇన్స్పైరింగ్గా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళ ఇంటికే ఫిదా అయిపోతాం మనం. చాలా హ్యాపీ అనిపించింది మాకు. సో మీరు కూడా అంజిత గారిని ఛానల్లో చూడొచ్చు, ఇంకా బాగా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తామంటున్నారు. సో ఇది ఇవాళ వీడియో. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.